ఉదయాన్నే లేచిన తర్వాత చాలామందికి ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. సో అది వాళ్ళకి లాభమా నష్టమా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. లాభాలు ఏంటో మనం చూద్దాం. అదేంటంటే మొదటిగా ఫస్ట్ వచ్చేసి మన మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. టీ ఆర్ కాఫీ అందులో కెఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల మనం పొద్దున్న లేవగానే తాగడం వల్ల మన మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది, మన మూడ్ అనేది కూడా బెటర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మలబద్ధకం ప్రాబ్లం ఉండొచ్చు, మోషన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ పొద్దున్న లేవగానే టీ లేదా కాఫీ తాగడం వల్ల వాళ్ళకి మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ లేదా మోషన్స్ అనేవి ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నష్టాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ దీనిలో కెఫిన్ ఉండడం వల్ల దానికి మనం అడిక్ట్ అవుతాం అనమాట. సో ఎప్పుడైతే అడిక్షన్ అయ్యామనుకోండి, అది లేనిది మనకి డే అనేది స్టార్ట్ అయినట్టుగా ఫీలింగ్ రాదు, అండ్ యాంగ్జైటీ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది అంటుంటారు, నాకు పొద్దున్న టీ లేదా కాఫీ పడకపోతే నాకు ఆ రోజు స్టార్ట్ అయినట్టుగా ఉండదని. సో ఆ విధంగా దానికి అడిక్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అందులో కెఫిన్ ఉండడం వల్ల మన ఖాళీ కడుపులో తీసుకోవడం వల్ల మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ లేదా పేగు సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఈ కెఫిన్ ఏం చేస్తుందంటే మనకి ఆహారంలో ఉండే ఐరన్ అబ్జార్ప్షన్కి మనకి ఇబ్బంది పెడుతుంది, అబ్జార్బ్ చేసుకోవడానికి. సో దానివల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డీహైడ్రేషన్ అనమాట. ఇందులో డయూరిటిక్స్ అంటే మనకి మూత్ర విసర్జన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది టీ కాఫీ తాగినప్పుడు. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ మనం నైట్ అంతా పడుకొని ఉంటాం, పొద్దున్న లేవగానే ఎలాంటి వాటర్ తీసుకోకుండా మనం టీ కాఫీ తాగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది డీహైడ్రేషన్కి గురవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి డీహైడ్రేషన్ అవ్వడం వల్ల మనకి యాక్టివ్నెస్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మరి ఏం చేయాలి అని చేసినట్టయితే కనుక మనం ఫస్ట్ టీ ఆర్ కాఫీ తాగాలి అని అనుకుంటే తక్కువ మనం మినిమం ఏదైనా బ్రేక్ఫాస్ట్, ఏదైనా ఆహారం ఫ్రూట్స్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు కానీ లేదా అరగంట తర్వాత మనం టీ ఆర్ కాఫీ తీసుకోవాలి. లేదు నాకు పొద్దునే అలవాటు ఇక అనుకుంటే కనుక వామ్ వాటర్, ఒక గోరువెచ్చటి వాటర్ ఫస్ట్ టీ కాఫీ తాగే ముందు ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత టీ కాఫీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు టీ కాఫీ బదులు హెర్బల్ టీస్ లాంటివి తీసుకోవచ్చు అనమాట.